శ్రీ గురుభ్యో నమః. నిష్కారణ, తాను ఉండటానికి ఏ కారణమూ లేని అమ్మ. కారణరాహిత్యమే పరమసత్య లక్షణం. అమ్మ ఉండటానికి కారణం లేనిది. కారణం ఉన్న చోట పరాధీనత ఉంటుంది. పరమసత్యం స్వతంత్రం కాబట్టి నిష్కారణ. కారణం అవసరమైన ఉనికి సత్యం కాదు. సత్యమే అయితే కారణం అవసరం ఉండదు. కేవలం ఉండటమే ఉనికి, సత్, జ్ఞాన, చిత్, ఆనంద లక్షణం. అలా ఉండడం, ఇలా ఉండడం అజ్ఞాన లక్షణం. ఉండు అంతే. తాను ఉండడానికి మరో కారణం అవసరం ఉన్నప్పుడు అది తానుండడం అవదు. ఆ కారణమే ఉండడం అవుతుంది. మనం చూడాలంటే కన్ను అనే కరణం కావాలి. వినాలంటే చెవి అనే కరణం కావాలి. అమ్మ కన్ను లేకనే చూస్తుంది, చెవి లేకనే వింటుంది. అమ్మకు కరణాలతో ఉపకరణాలతో పనిలేదు. ఇసుకలో బొమ్మరిల్లు కట్టుకునే పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నావు అని అడగడం ఎంత అవివేకం. అదొక క్రీడ అంతే. జగత్ సృష్టి ఎందుకు చేశావు అని జగన్మాతను అడగడం కూడా అంతే. ఆమె నియంత, సర్వస్వతంత్ర. ఎందుకు అనే ప్రశ్న ఆమె విషయంలో చెల్లదు. ఒకవేళ అడిగినా నా ఇష్టం అంటుంది. కారణమేమీ లేకనే సృష్టి నిర్వహించే అమ్మ నిష్కారణ. కారణాలన్నిటికీ మూల కారణం అమ్మ. మూల కారణానికి మూల కారణం ఉండదు. ఆకాశానికి అవకాశం చిదాకాశం. చిదాకాశ రూపిణి అమ్మ. అన్నిటికీ అవకాశం వయ్యడు ఆదిగురుండవు అనిలాచల. జ్ఞానస్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబయే ఆది గురువు. ఆమెయే మౌన గురువు. లో వెలి నిండి లో వెలి లేనిది అమ్మ. ఇల్లు దృష్ట్యా ఇంటి లోపల ఇంటి బయట ఆకాశం ఉంది అని చెప్పగలమే గాని ఆకాశం దృష్ట్యా ఆకాశానికి లోపల బయట అనేవి ఉండవు కదా. అలా అన్నిటి యందు లో వెలి నిండి తనకు లో వెలి లేనిది అమ్మ. సమస్త విశ్వానికి కారణం ఆమె. మరి ఆమెకు వేరొక కారణం లేదు. అందుచేతనే ఆమె నిష్కారణ. ఈ సృష్టికి ఆమె ఆది అనాది కాబట్టి ఆమెకు వేరే కారణం లేదు. పరమేశ్వరికి కార్యకారణాలతో నిమిత్తం లేదు. కారణాలన్నిటికీ ఆధారమైన తనకు మాత్రం ఏ కారణమూ లేని స్వతంత్ర సత్ చిత్ ఆనంద స్వరూపమే నిష్కారణ. ఇది కేవలం అమ్మ నామానికి వ్యాఖ్యానం కాదు, అమ్మ స్వరూపాన్ని ధ్యానించడం. అమ్మ నామాలు కేవలం చదవడం కాదు, అమ్మలో లయం అవడం.